గిరిజన యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం పెంపు వంటి అంశాలపై చర్చించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. వారి ఆదాయ మార్గాలు పెంచాలని చెప్పారు. గంజాయి నిర్మూలన అంశంపైన చర్చించారు. అటవీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అధికారులు పనిచేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాఫీ తోటలతో పాటు అడవిలో దొరికే ఉత్పత్తులను సాగు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గిరిజనులకు సాయం చేసేలా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. కొత్త కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ముందుకు సాగాలని చెప్పారు. విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో గిరిజన యువతలో స్ఫూర్తి నింపాలని అన్నారు. వారిని ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకం పెంపుదలకు కృషి చేయాలని చెప్పారు. ఎకో టూరిజం పెంపుదలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచించారు. టూరిజం వల్ల వచ్చే లాభాల గురించి యువతకు తెలియజేయాలన్నారు. సినిమాలు, సీరియళ్లతో పాటు ఓటీటీ కంటెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లో షూట్ చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, వారి జీవన ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు చర్చిద్దామని అన్నారు. నెలవారీ రిపోర్టులతో ముందుకు సాగుదామని చెప్పారు.